ప్రేక్షకుడికి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్టదైవాన్ని స్మరించుకుందాం. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరంజకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నటాశుభాశునాశకం నమామి తం వినాయకం. నతేతరాతిభీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారి నిర్జరం నదాధికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేతరోదరం వరం వరే భవక్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం. ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఇది కూడా చెప్పుకోవలసినటువంటి విషయమా? ఇవి కూడా శాస్త్రాల్లో ఉంటాయా అనేటువంటి సందేహం అక్కర్లేదు. మనకి ప్రతి చిన్న విషయం గురించి మనకి శాస్త్రాల్లో విశదీకరించబడి ఉంది. అయితే ఇప్పుడు చెప్పుకోవడానికి కారణం ఏమిటంటే, ఆధునికులకి ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి విషయం తెలియటం లేదు. పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు, లక్షలు లక్షలు గడిస్తూ ఉన్నారు, అమెరికాలకి వెళ్ళిపోతూ ఉన్నారు, పై దేశాలకి వెళ్ళి ఒంటరిగా బ్రతకగలుగుతున్నారు. కానీ ఎక్కడికి వెళ్ళినా కొత్త సమస్యల్ని కొని తెచ్చుకుంటూ ఉన్నారు. ఇంతకీ వచ్చినటువంటి సమస్య ఏమిటంటే, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి విచక్షణ జ్ఞానం ఆధునికులకి, ముఖ్యంగా యువతకి లేకపోవటం వలన జీవితాలనే కోల్పోయేటువంటి సందర్భాలు చాలా ఏర్పడుతూ ఉన్నాయి. అవి గమనించిన తర్వాతనే ఈ విషయం తప్పనిసరిగా గోపురంలో చెప్పుకోవాలి అని అనిపించింది. అసలు యువత ఒక విషయం తెలుసుకోవాలి. సమ్మర్ రాగానే చిన్నప్పటి నుంచి అందరూ సమ్మర్ క్యాంపులకు పెడుతూ ఉన్నారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటూ క్లాసెస్ కూడా పెడుతూ ఉన్నారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే వీళ్ళు ఏ విధంగా ఏ హోదాలో ఉండడానికి పనికొచ్చే విధంగా ఏం చెయ్యాలి అని మాత్రమే నేర్చుకుంటున్నారు తప్ప, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏమిటి, అసలు ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, మన వ్యక్తిత్వాన్ని ఏ విధంగా ఉంచుకోవాలి, ఏ విధంగా వ్యక్తిగా ఎదగాలి అనేటువంటి విషయాలు మాత్రం తెలియటం లేదు. చదువుకున్న వాళ్ళకంటే చదువుకోని వాడు మాత్రమే, పూర్వకాలం అంటూ ఉండేవాళ్ళు చదువుకునే వాళ్ళకంటే కూడా చాకలివాడు మేలు అని. ఎందుకంటే అతనికి ఉండేటువంటి ఇంగిత జ్ఞానం, లెక్కలు, ఎవరు ఏ బట్టలు ఏమిటి అనేటువంటి జ్ఞానం అతనికి బాగా ఉంటుంది. కానీ చదువుకున్న వాళ్ళకి అది ఉండటం లేదు. ఏ విధంగా మాట్లాడాలి? ఈ మధ్యన కొంతమంది యువతను చూశాను, స్వామీజీల దగ్గరికి, పెద్ద పెద్ద విద్వత్తు కలిగిన వాళ్ళ దగ్గరికి వచ్చి హాయ్ అనటం. అసలు ఎవరితో ఏ విధంగా మర్యాదగా మాట్లాడాలి, తల్లిదండ్రుల్ని ఏ విధంగా గౌరవించాలి, విద్వత్తు కలిగినటువంటి వాళ్ళతో ఏ విధంగా ఉండాలి, మనకంటే గురువులు మన పెద్దవాళ్లతో ఏ విధంగా ఉండాలి, సమవయస్కులతో ఏ విధంగా ఉండాలి, పరస్త్రీలతో మాట్లాడినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి. అంతేకాదు, ఎదుటి వాళ్ళలో ఒక్కొక్కసారి మనం లోపాలని కూడా చూడొచ్చు. నేను ముక్కుసూటిగా మాట్లాడతానండి, తనకి ఉండేటువంటి ఒక బిరుదుగా భావిస్తూ ఉంటారు. ఏమిటి ముక్కుసూటిగా మాట్లాడడం? ఎదుటి వాళ్ళ లోపాలని లోపాలుగా చెప్పడం ముక్కుసూటిగా మాట్లాడడం అనిపించుకుంటుందా?
కళ్ళు లేని వాడి దగ్గరికి వెళ్ళి నీకు కళ్ళు లేవు అంటే బాధపడడు. పిల్లలు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు పిల్లలు లేరు అంటే వాళ్ళు బాధపడరు. పెళ్లి కానటువంటి వాడికి ఇంకా నీకు పెళ్లి కాలేదా అంటే బాధపడరు. అలాంటి విషయాన్ని వాళ్ళ ఎదురుగా ఎందుకు? తెలుసు కదా, తెలిసినటువంటి విషయాన్ని ఎత్తిపొడిచినట్టుగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందా? ఎదుటి వాళ్ళకి తప్పులు ఎంచుతూ, వాళ్ళ లోపాలని ఎంచుతూ వాళ్ళ ముఖం మీద కడిగేయటం అనేటువంటిది ఎంతవరకు సభ్యత అనిపించుకుంటుంది? ఇది ఎవరితోనో బయట వాళ్ళతో అంటే ఓసారి చూస్తారు, ఓసారి వదిలేస్తారు, వచ్చేస్తారు. వాళ్ళకి వీళ్ళకి ఎలాంటి సంబంధాలు ఉండవు. ఇతనికి మాట్లాడే విధి విధానాలు తెలియవని వాళ్ళు వదిలేస్తారు. కానీ ఒకే దగ్గర బ్రతుకుతూ కలిసి ఉంటూ ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నప్పుడు, ఉమ్మడి కుటుంబాలు కూడా అక్కర్లేదు, అత్తమామలతో కానీ, తోటి కోడళ్ళతో కానీ, స్నేహితులతో కానీ, కొలీగ్స్తో కానీ, పై అధికారులతో కానీ, కింద పనిచేసే వాళ్ళతో కానీ మాట్లాడుతున్నప్పుడు విజ్ఞత చాలా అవసరం. సమయాన్ని సందర్భాన్ని బట్టి మనం మాట్లాడకపోతే, వ్యక్తుల్ని చూసి మనం మాట్లాడకపోతే మనం అందరిలో ఏకాకిగా మిగిలిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. భర్తే ఉన్నాడు లేదా భార్యే ఉంది, అత్త ఉంది, మామ ఉన్నారు, లేదా కొత్తగా వచ్చినటువంటి కోడలు ఉంది. వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి? కొంతమంది ఏమిటంటే కొత్తగా వచ్చినటువంటి కోడల్ని అదుపులో పెట్టుకోవాలి అని చెప్పేసి ముఖం మీద ఏదో ఒక తప్పులు పట్టడం అణిచిపెట్టాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తద్వారా ఏమవుతుంది? వీళ్లతో నేను వేగలేను అని అమ్మాయి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. తర్వాత ఏమవుతుంది? ఒకవేళ అమ్మాయి కలిసి భర్తతో కలిసి జీవితాంతం ఉంటే వృద్ధాప్యంలో ఆ అమ్మాయి వీళ్ళకి నరకాన్ని చూపిస్తుంది. అలాంటి సంఘటనలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. మన పిల్లలు, మన ఆడపిల్లలు బయటికి వెళ్ళినా ఈ కోడలే మనతో జీవితాంతం ఉంటుంది అనేటువంటి విజ్ఞత అత్తగారికి, మామగారికి కూడా ఉండాలి. మన ఇంట్లోకి వచ్చింది మన కుటుంబ సభ్యురాలు, ఈ అమ్మాయి చేతిలో నేను నా జీవితం అంతం అవుతుంది, చివరి వరకు కూడా ఈ అమ్మాయి నాతో ఉంటుంది అనేటువంటి విజ్ఞత అత్తగారికి, మామగారికి ఉండటం లేదు. అదేవిధంగా అమ్మాయికి వెళ్ళిన తర్వాత ఎంతసేపు వాళ్ళ ఆస్తులు ఏమున్నాయి, నన్ను పని చేయమంటారేమిటి, నన్ను వంట చేయమంటారేమిటి, నన్ను ఈ పని చేయమంటారేమిటి అని వాళ్ళ లోపాలని ఎత్తి చూపడం, ఎప్పటికప్పుడు ఘర్షణ పడటం. తద్వారా ఏం జరుగుతుంది? వాళ్ళు పంపించేయటం, ఆ తర్వాత 498 కేసులు, విడాకులు. తద్వారా వాళ్ళు పొందుతున్నది ఏమిటి? ఇరువైపులా కూడా అందరూ జీవితాన్ని నష్టపోతూ ఉన్నారు. చెడ్డ పేరు వస్తోంది. ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు అధికారులతో ఘర్షణ పడటం, పని సరిగ్గా చేయకపోవడం, మన దగ్గర మనతో పనిచేసే వాళ్ళతో కూడా ఘర్షణ పడటం, సభ్యత సంస్కారాలు మరిచి ఏదంటే అది మాట్లాడేయటం, మనకి ఏది తోస్తే అది ప్రచారం చేయటం. దానివల్ల ఏమవుతుంది? కొత్తలో సంతోషంగా అనిపించిన, నవ్వులాటగా అనిపించిన తర్వాత వీళ్ళని వ్యక్తిత్వం లేని మనుషుల కింద తీసేసేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఇలాగే మాట్లాడతారు, కేర్ చేయకతని మాటలు, ఆవిడ అలాగే మాట్లాడుతుంది, ఆ మాటలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళు అలా దిగజారిపోయి మాట్లాడే మనస్తత్వం వాళ్ళది అని ఒక ముద్ర వేసేస్తారు. అప్పుడేమవుతుంది? మనకి ఒక మచ్చ ఏర్పడుతుంది. అంటే మన క్యారెక్టర్ మీద ఒక మచ్చ ఏర్పడుతుంది. మనం సరిగ్గా బిహేవ్ చెయ్యము అనేటువంటి మాట అందరికీ ప్రచారం జరుగుతుంది. పై వాళ్ళతో మాత్రమే కాదు, మనకంటే కింద పనిచేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషి, మన కింద మన దగ్గర ఉండేటువంటి డ్రైవరు, మన దగ్గర ఉండేటువంటి అటెండర్లు, ఆఫీస్లో మన కింద పనిచేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. నేను అధికారిని కదా, నేను డబ్బిస్తున్నాను అనేటువంటి అహంభావంతో వాళ్ళ మీద మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, అధికారం చెలాయిస్తున్నాం అనుకోండి, వాళ్ళకి కూడా కొంత మనస్సు ఉంటుంది, వాళ్ళకి కూడా కొంత వ్యక్తిత్వం ఉంటుంది. పని చేస్తున్నారు కదా మన కింద అని మనం ఏ మాట అంటే ఆ మాట వాళ్ళు పడడానికి సిద్ధపడరు. ఇక్కడ కాకపోతే మరో చోట పని చేయడానికి వాళ్ళు వెళ్తారు. ఆ తర్వాత ఏమిటి? మనం అందరినీ ఇలాగే అంటూ ఉంటే వాళ్ళు బాగా తిడుతూ ఉంటారు, ఒత్తిడి చేస్తూ ఉంటారు. పెట్టేదేమీ ఉండదు, 4 డబ్బులు రాల్చరు, భోజనం పెట్టరు, మనకేమీ అనుకూలంగా కావాల్సింది ఇవ్వరు. కాకపోతే మాటలు మాత్రం బాగా మాట్లాడుతూ ఉంటారు, పని ఎక్కువగా ఉంటుంది. అక్కడికి ఎవరు వెళ్ళకూడదు అని నిర్ధారణ చేసుకుని ప్రచారం చేస్తారు. తర్వాత పని వాళ్ళు, మనకి చేసేవాళ్ళు లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు. మన కింద ఉండే వాళ్ళకి కొంత కేకలేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా సమయాన్ని, సందర్భాన్ని చూసి కూడా వాళ్ళని అంటూ ఉండాలి. వాళ్ళ మీద మనకి కొంత దయ కూడా ఉండాలి. ఏ పండగ వచ్చినప్పుడు కానీ, ఏదైనా వచ్చినప్పుడు కానీ కాస్త వాళ్ళ చేతిలో ఏదో పెడుతూ ఉండటం. అలా చూపిస్తే ఏమవుతుంది? ఒక్కొక్కసారి మనకి బాగా లేనప్పుడు వాళ్ళు మన ఆత్మీయుల కంటే, మన పిల్లల కంటే, మన దగ్గరి వాళ్ళ కంటే కూడా ప్రేమగా, బాధ్యతగా చూసుకునేటువంటి కుటుంబాలు చాలా కనపడతాయి.
ఒక్కోసారి వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మన పిల్లలు మన దగ్గర ఉండరు, మనకి కావలసిన వాళ్ళు మనకి అందుబాటులో ఉండరు. అర్ధరాత్రి అపరాత్రి మనకి ఏదైనా అయినప్పుడు మనకి ఆదుకుని మన దగ్గర ఉండి మనతో కూడా వచ్చేటువంటి వాళ్ళు మన దగ్గర పనిచేసేటువంటి సేవకులు. అందుకని వాళ్ళ పట్ల కూడా మనకి కొంత బాధ్యత ఉంటుంది. వాళ్ళ పట్ల కూడా మనం మానవత్వంతో దయతో చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. అధికారం ఉందని, డబ్బు ఉందని, లేదా మనకి మంచి స్థితిలో ఉన్నామని అందరినీ అణిగిదొక్కేలాగా ప్రయత్నించడము, తప్పులించుతూ మాట్లాడడము కొంతమందికి ఉంటుంది. వీళ్ళ మీద అధికారం చూపించకపోతే వీళ్ళు మన చేయి జారిపోతారు, మన మాట వినరు అని కర్కశంగా మాట్లాడిస్తూ ఉంటారు. అలా కర్కశంగా మాట్లాడడం వల్ల వాళ్ళు కన్నీళ్లు పెట్టుకోవడం, మన దరిదాపులకి రాకుండా తప్పించుకుని తిరిగేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత మన దగ్గర పని మానేసేస్తారు. పని మానేస్తే ఇబ్బంది పడేటెవరు? మనమే. ఒక జీవితం అంటే ఏమిటి? ఏ వ్యక్తి కూడా తనకి తానుగా ఎలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నా, ఎంతటి విద్వత్తు ఉన్నా, ఎంతటి అధికారం ఉన్నా, ఎంతటి డబ్బు ఉన్నా, ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా, మరొకరితో సహకారం లేకుండా జీవనం నడవటం అనేటువంటిది అసాధ్యమైనటువంటి పని, దుర్లభమైనటువంటి పని. అందుకని మన పై వాళ్ళతో, మనతో సహోద్యోగులతో, మన కుటుంబ సభ్యులతో, భార్యాపిల్లతో, లేకుంటే భర్తతో, అత్తగారితో, మామగారితో, తల్లితో, తండ్రితో, కోడలితో, కూతురుతో, అల్లుడితో, ఇలా రకరకాల బాంధవ్యాలు మన చుట్టూ ముడివేసుకొని ఉంటాయి. ఒక జీవితం అనేటువంటిది కేవలం నేను, నా భర్త, నా పిల్లలు, నా భార్య అని అనుకుంటే సరిపోదు. ప్రతివాడికి కూడా ఒక సంఘజీవి అయినప్పుడు సంఘం కూడా ఒకటి మన కుటుంబం లాంటిది. దానిలో అందరితో కూడా మనం కలిసిమెలిసి ఉండవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎదుటివాడిని తప్పులు పట్టడం, అధికారితో మాట్లాడడం, కర్కశంగా మాట్లాడడం, స్వార్థంగా నాకేమీ లాభం. కొంతమంది గుణం ఎలా ఉంటుందంటే, వీళ్ళతో ఏదైనా మాట్లాడితే నాకేమీ లాభం, నాకేమైనా రేపేమైనా వీళ్ళతో పని జరుగుతుందా, వీళ్ళతో ఏమైనా ఉపయోగం ఉంటుందా, ఏమైనా డబ్బు వస్తుందా, రేపు ఏదైనా నేను నా పని చేసుకోవచ్చా, అలాంటివి ఆలోచించి మాత్రమే ఎదుటి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఏ సమయం, ఏ సందర్భం, ఎప్పుడు, ఏ విధంగా వస్తుంది అనేది ఎవ్వరికీ తెలియదు. ఒక్కోసారి ఏమవుతుందంటే, మన వాళ్ళెవ్వరూ మన దగ్గర లేకుండా ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతూ ఉంటాయి, అనారోగ్య పరిస్థితి ఏర్పడుతుంది, యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది, అనుకోనటువంటి అనేక దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏమిటి, మన చుట్టూ ఉన్నవాళ్ళు మాత్రమే మనని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని సహజంగానే మన పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా ఉండాలి, మన వ్యక్తిత్వం ఏ విధంగా ఉండాలి, మన పై వాళ్ళతో మనం గౌరవంగా మాట్లాడడం, ఒదిగి ఉండటం, మర్యాదగా మాట్లాడడం, ఎవరికి ఇచ్చేటువంటి మర్యాదని వాళ్ళకి ఇవ్వడం, మనకింది వాళ్ళతో వాత్సల్యంగా ఉండటం, మనకంటే చిన్న వాళ్ళతో ప్రేమ ఆదరణ చూపించడం, మన సమంగా ఉన్నటువంటి వాళ్ళతో స్నేహపూరితంగా ఉండటం, కష్టాల్లో మంచి మనసుతో వాళ్ళని అర్థం చేసుకోవడం, చేతనైతే సహకారం చేయటం, లేకుంటే చేత కాకపోతే ఊరుకుండటం. అలా కాకుండా నేను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని, నేను ఎదుటివాడిని, నేను ఏదైనా ఊరుకోనండి, నాకు కోపం వచ్చిందంటే నేను మనిషిని కాదు, నేను ఎవరైనా ఏదైనా చూస్తూ ఊరుకోలేను, అలా ఊరుకోలేకుండా కల్పించుకోవటం వల్ల అనర్థాలు చాలా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి మనిషి కూడా శాంతంగాను, సహనంగాను, అర్థం చేసుకునేటువంటి మనసుని పెంచుకోవడం, పాజిటివ్గా ఆలోచించడం. ప్రతిసారి ఎదుటివాడిది తప్పు ఉంటుంది అని అనుకోలేం, పొరపాట్లు జరగచ్చు, ఇంకేమైనా కూడా నష్టాలు జరగచ్చు. కానీ ఆ ప్రతిసారి కూడా ఎదుటివాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసి ఉంటారు అనుకోవడానికి వీల్లేదు. అందుకని సమయాన్ని, సందర్భాన్ని ఆలోచిస్తూ వివేకం కలిగి వ్యక్తిత్వంతో పాజిటివ్గా ఎదుటివాడిని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారనుకోండి, అసలు ఎక్కడా గొడవే ఉండదు. ఒకవేళ ఎప్పుడైనా ఎదుటివాళ్ళు ఏదైనా పొరపాటు చేసినా, అయ్యో వీళ్ళ పట్ల మనం చేయకూడదు అని సర్దుకుపోయేటువంటి స్వభావాన్ని వాళ్ళు అలవర్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకని మనం సంఘజీవులం కాబట్టి తప్పనిసరిగా ఎవరికి ఇచ్చేటువంటి మర్యాదలు వాళ్ళకి ఇవ్వాలి. మన కింది వాడిని మనం దయతో ప్రేమగా చూడాలి. అదేవిధంగా ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మనం కొంత సహనంగా ఉండడం, గౌరవించి మాట్లాడడం, పాజిటివ్గా ఆలోచించటం, ఇలాంటివి అలవర్చుకుంటే జీవితంలో ఎప్పుడు కష్టాలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉండదు. ఏ సమయంలో ఎలా మాట్లాడాలి, చిన్నపిల్లలకి బాగా తల్లిదండ్రులు ఈ విషయాన్ని నేర్పించాలి.
ఏ సమయంలో మనం మాట్లాడాలి, ఏ సమయంలో మనం మాట్లాడకూడదు. సాధారణంగా పిల్లలు ముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనం ఎవరైనా బాగా తెలిసినటువంటి వాళ్ళు, ఏదైనా ఒక కోణంలో విద్వత్తు కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనము వాళ్ళు చెప్పేది వినడానికి ప్రయత్నం చేయాలి. కానీ అలా కాకుండా కొంతమంది ఏమిటంటే ఎక్కడికి వెళ్ళినా లొడ ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటారు. అక్కడ ఒక సందర్భం కనిపించదు, వాళ్ళు ఆ సందర్భంలో ఎందుకు మాట్లాడుతున్నారు కనిపించదు. దానికి ఉదాహరణగా ఈ రోజుల్లో వచ్చే టీవీ ప్రోగ్రామ్స్ మనకి బాగా కనిపిస్తూ ఉంటాయి. పొడి నవ్వుతూ ఉంటారు, వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాదు. అక్కడ అలాంటి సంఘటనలు ఏవీ కనిపించవు, నవ్వు తెప్పించేటువంటి సంఘటనలు ఏవీ కనిపించవు. తర్వాత ఏమిటేమిటో మాట్లాడేస్తూ ఉంటారు. అది అదనుగా తీసుకొని చాలామంది అది అలవాటు చేసుకుంటున్నారు యూత్. అసందర్భంగా మాట్లాడడం, ఏమిటేమిటో మాట్లాడడం, మాట్లాడేదానికి అర్థం లేకపోవడం, సందర్భం లేకపోవడం, ఆ తర్వాత దానివల్ల వచ్చేటువంటి అనర్థాలు ఎక్కువగా ఉండటం, ఇలాంటివి బాగా జరుగుతూ ఉన్నాయి. అసలు అలాంటి ప్రోగ్రామ్స్ ఎందుకు వస్తున్నాయో, అలాంటి వాటికి ఎందుకు చూస్తున్నారో అర్థం కాదు. అంటే టీవీ ప్రోగ్రామ్స్ ఎందుకు చూస్తున్నారో అని ఇక్కడ చెప్పడం కాదు. సాధారణంగా యూత్ ఒక ట్రెండ్ని పెంచుకుంటూ ఉన్నారు మీడియాను చూసి. అంతేకాకుండా వాళ్ళకి ఏ బాధ్యతలు లేకుండా పెరగటం వలన ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలని తెలియదు. ఎంతసేపు ఒక సెల్ ఫోన్ పట్టుకోవడం, 24 గంటలు ఆ సెల్లో మాట్లాడుతూనే ఉండటం. అది ఏ సందర్భము, ఎందుకు మాట్లాడుతున్నాము, ఏ విషయాన్ని మాట్లాడుతున్నాము, అలా అంతసేపు మాట్లాడడం వల్ల మనకి కానీ ఎదుటివాడికి కానీ ఏమైనా ఉపయోగం ఉందా? దానివల్ల ఎంత సమయాన్ని మనం నష్టపోతున్నాము, ఆ సమయాన్ని ఇంకా దేనికైనా వెచ్చిస్తే మనకి దానివల్ల ఉపయోగం ఏం కలుగుతుంది? సమయం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. కాలం మళ్ళీ వెనక్కి తిరిగి రాదు. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ కాలం వెనక్కిపోతే మళ్ళీ రానే రాదు. కానీ ఆ కాలం విలువ యువతకి తెలియటం లేదు. ఎంతసేపు ఏదో ఒకటి పిచ్చాపాటి మాట్లాడిస్తూ ఉండటం, ఏదో ఒకటి నవ్వుకుంటూ ఉండడం, ఏదో పబ్బుల్లో తిరగటం, ఎక్కడికో వెళ్ళటం, సమయానంతా కూడా వృధా చేసేసుకుంటూ ఉన్నారు. దానికి తోడేమిటంటే ఎంతసేపు వాళ్ళు మాట్లాడుకోవడం, ఆ మాట్లాడేది కూడా వాళ్ళ జ్ఞానం కూడా ఏమిటంటే ఒక చిన్న పరిధిలో మాత్రమే ఉంటుంది. ఎంతసేపు నెట్ గురించి మాట్లాడగలరు, సెల్ ఫోన్ గురించి మాట్లాడగలరు, సినిమాల గురించి మాట్లాడగలరు. ఇక ఆ పైన పోతే వాళ్ళకి ప్రపంచంలోని ఏ విషయమో అవగాహనకి రాదు, ఇంకే విషయమో వాళ్ళకి తెలియదు. దాని బదులు మనం మౌనంగా ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, మనకంటే బాగా చదువుకున్న వాళ్ళు, ఏ కోణంలో అయినా కావచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, వాళ్ళు చెప్పేది కాసేపు విన్నారనుకోండి, మనకి విజ్ఞానం పెరుగుతుంది. కొంతమందితో మాట్లాడడమే మనకి ఎడ్యుకేషన్ లాగా ఉంటుంది. అలాంటి విద్వత్తు కలిగినటువంటి వాళ్ళు చాలామంది మన దేశంలో ఉన్నారు. అలాంటప్పుడు మీరు ఒక ప్రోగ్రామే చూడండి, ఒక టీవీనే చూడండి, ఒక రేడియోనే వినండి, లేదా ఒక సినిమానే చూడండి, లేదా ఎవరి దగ్గరికైనా మీరు వెళ్ళండి. అలాంటప్పుడు మీరు పాటించవలసింది ఏమిటి? సైలెన్స్ ఈజ్ గోల్డ్, స్పీచ్ ఈజ్ సిల్వర్ అంటారు. పెద్దవాళ్ళ ముందర మనం మాట్లాడకుండా వాళ్ళు చెప్పేది వింటే తప్పనిసరిగా వాళ్ళు చెప్పే ప్రతి మాట ఏదో ఒక సందర్భంలో మన జీవితంలో మనకి ఉపయోగపడుతుంది. అలా కాకుండా మన గురించి మనం ఏదో ఎకరువు పెట్టడం, మన గొప్పతనాలు మనం ఎదుటి వాళ్ళ దగ్గర చెప్పుకోవడం, మనకంటే పెద్దవాళ్ళ దగ్గర కూడా మన గురించి గొప్పగా చెప్పుకోవడం, నవ్వేస్తూ ఉండటం, తేలిగ్గా తీసేస్తూ ఉండటం, దానివలన వచ్చేది ఏమిటి అంటే పెద్దవాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి చెప్పే లాభం లేదు అనుకుని వదిలేస్తారు. ఎక్కడికి వెళ్ళినా మన తరహాగా మనం మాట్లాడుకుంటూ వెళితే మనం అంతకంటే ఎదిగేటువంటి అవకాశమే ఉండదు. ఏ సమయంలో నవ్వాలి, ఏ సమయంలో దుఃఖపడాలి, ఏ సమయంలో ఆలోచించాలి, ఏ సమయంలో ఏ విధంగా మనం ప్రవర్తించాలి అనేటువంటి విజ్ఞత కూడా యూత్కి ఈ రోజుల్లో ఉండటం లేదు. ఎంతసేపు సెల్ ఫోన్ పట్టుకోవడం, బయటికి వెళ్ళటం, తిరగడం, ఆ తర్వాత వాళ్ళకి జీవితంలో ఏం కావాలి అనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలియటం లేదు. ఏది ముఖ్యం అనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలియటం లేదు. ఏ సందర్భంలో ఏం మాట్లాడాలి అనేటువంటి విజ్ఞత కూడా వాళ్ళకి తెలియటం లేదు. అలా తెలియకపోవటంలా సమయానుసారంగా, సందర్భానుసారంగా మాటలు మాట్లాడకపోవటం వలన జీవితాన్నే కోల్పోతూ ఉన్నారు. అలా చేయటం వలన ఏమొస్తుంది, వాళ్ళకి మొత్తంగా వాళ్ళకి ఒక బ్యాడ్ రిమార్క్ వచ్చేటువంటి అవకాశం, జీవితం మీద మచ్చపడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కానీ తప్పనిసరిగా యువత ఈ రోజుల్లో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఏ సందర్భంలో ఏ విధంగా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు, ఎలా నవ్వాలి, ఎలా నవ్వకూడదు, ఎలా చూడాలి, ఎలా చూడకూడదు, ఎవరి పట్ల ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి, ఎప్పుడు మాట్లాడాలి
ఆ మాట్లాడేది ఎంత మేరకి మాట్లాడాలి అనేటువంటి విషయాలు కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే జీవితాల్ని కోల్పోతూ ఉన్నారు. ఏదైనా ఒకటి దొరికితే భార్యాభర్తలు అనుమానాలు, ఏం మాట్లాడాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఏది తోస్తే అది మాట్లాడేయటం. మనకి కనిపించిన ప్రతిదీ నిజం కాకపోవచ్చు, మనం విన్న ప్రతిదీ నిజం కాకపోవచ్చు. కొన్ని సందర్భాలు మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. ఏదో సందర్భంలో వాళ్ళు ఏదో మాట్లాడితే ఇంకేదో సందర్భంలో మనం ఇంకేదో అర్థం తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా విజ్ఞతతో కాసేపు సహనం వహించి దాని గురించినటువంటి పూర్వపరాలు తెరుచుకున్న తర్వాత మాట్లాడితే కుటుంబాలు విడిపోయేటువంటి అవకాశాలు ఉండవు. అందుకని మాట్లాడేప్పుడు సహనం వహించి పూర్వాపరాలు తెలుసుకొని దాని గురించి పాజిటివ్గా ఆలోచించి దాని తర్వాత నిర్ణయం తీసుకొని ఆ తర్వాత మాత్రమే మాట్లాడితే ఎంత బాగుంటుంది. అలా కాకుండా మనసుకి ఏది తోస్తే అది మాట్లాడేయటం, ఏది చూస్తే దాని గురించి మాట్లాడేయటం, ఒత్తిడి చేయటం, ఇలా చేయటం వలన ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, వీళ్ళు వాళ్ళు అని తేడాలు చూపించడానికి ఏమి ఇక్కడ అవకాశం లేదు. యువతకి విచక్షణ లోపిస్తోంది. ఏ సందర్భంలో ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విచక్షణని వాళ్ళు కోల్పోతూ ఉన్నారు. అందుకని తప్పనిసరిగా ఇలాంటివి పాఠ్యాంశాలుగా అయినా ఉండాలి. మీడియాలో ఇలాంటివి మెసేజ్ ఓరియంటెడ్గా అయినా కొన్ని ప్రోగ్రామ్స్ రావాలి. ఆ విధంగా వాళ్ళకి వచ్చినప్పుడు తల్లిదండ్రులు చెప్పినప్పుడు మాత్రమే యువత మధ్యదారిలో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా లక్షలు సంపాదించేటువంటి ఉద్యోగమే కావాలని ఆ పాఠ్యాంశాలు మాత్రమే నేర్చుకుని ఆ తర్వాత కాలంలో నెట్ ముందర కూర్చోవడం, సెల్ ఫోన్ పట్టుకోవడమో చేస్తే మాత్రం జీవితంలో ముఖ్యమైనటువంటివి కోల్పోతూ ఉన్నారు. ప్రేమకి దూరం అవుతున్నారు, పవిత్రతకి దూరం అవుతున్నారు, విలువలు కోల్పోతూ ఉన్నారు. ఏకాకులుగా బ్రతికి ఆ తర్వాత బలహీనతలకు లోనై ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో దిగజారిపోయి ఆ తర్వాత కొంతమంది ఆత్మహత్యలు చేసుకునేటువంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి. అందుకని జారుడు బండ దగ్గర కూర్చుంటే జారిపోయి అగాధంలోకి దూకేటువంటి అవకాశం ఉంటాయి. ఇవి చిన్న చిన్న విషయాలే, కానీ వీటిని పట్టించుకోకపోతే ఆ తర్వాత అవి పెద్దవయ్యి మనని మింగేసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని యువత తప్పనిసరిగా ఎప్పుడు ఏ సందర్భంలో ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి విజ్ఞతను కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం కనపడుతోంది.